వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. కోల్చారం మండలంలోని అప్పాజిపల్లి గ్రామంలో ముద్రాజ్ సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించారు. గ్రామంలోని ముద్రాజ్ సంఘం సభ్యులు, పెద్దలు, యువత ప్రముఖుల సమక్షంలో జరిగిన సమావేశంలో సంఘ భవిష్యత్తు, అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, సామాజిక ఐక్యత తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. అనంతరం ఏకగ్రీవ నిర్ణయంతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో సంఘం అధ్యక్షులుగా చింతల బాగయ్య ముద్రాజ్, ఉపాధ్యక్షులుగా కన్నెబోయిన నర్సింలు, క్యాషియర్ గా కన్నెబోయిన వేణు ముద్రాజ్, ప్రధాన కార్యదర్శిగా చింతల చంద్రశేఖర్ ముద్రాజ్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన నాయకులకు సంఘం సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సంఘం అధ్యక్షులు చింతల బాగయ్య ముద్రాజ్ మాట్లాడుతూ సంఘ సభ్యులందరి సహకారంతో ముద్రాజ్ సంఘానికి మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. గ్రామంలో సంఘ అభివృద్ధి, సభ్యుల సంక్షేమ, యువతకు ప్రోత్సాహం, విద్య మరియు సామాజిక కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ఉపాధ్యక్షుడు కన్నెబోయిన నర్సింహులు ముద్రాజ్ మాట్లాడుతూ సంఘ సభ్యులందరూ ఐక్యంగా ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ప్రధాన కార్యదర్శి చింతల చంద్రశేఖర్ ముద్రాజ్ మాట్లాడుతూ సంఘ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని, సభ్యుల మధ్య సమన్వయం పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని పేర్కొన్నారు. క్యాషియర్ గా ఎన్నికైన కన్నెబోయిన వేణు ముద్రాజ్ మాట్లాడుతూ సంఘ ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకంగా పాటిస్తూ సభ్యుల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పనిచేస్తామని తెలిపారు. అలాగే గ్రామ పెద్దలు మాట్లాడుతూ ముద్రాజ్ సంఘం గ్రామంలో ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని, సంఘం ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు, యువతకు ఉపాధి మరియు విద్యా అవకాశాలపై అవగాహన కార్యక్రమాలు చేపడతామని సూచించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతన కార్యవర్గ ఎన్నికల్లో అప్పాజిపల్లి ముదిరాజ్ సంఘంలో కొత్త ఉత్సాహం నెలకొన్నట్లు సభ్యులు అభిప్రాయపడ్డారు. కల్వకుర్తి పట్టణంలో నిర్వహించిన ఇంద్రమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కస్టడి నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలకు ఇంద్రమ్మ చీరలను పంపిణీ చేశారు. మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు కుటుంబానికి అండగా నిలుస్తూ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మహిళలు ఆర్థిక, సామాజిక అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇంద్రమ్మ చీరల పథకం ద్వారా పండుగ సమయంలో మహిళలకు ఆనందం కలిగించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. మహిళలకు మండలంలో బస్సు అయిపోయింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, మహిళలకి ఇంటికి 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇవ్వడం, ఈ విధంగా నిలబెట్టి నిన్ననే వర్చువల్గా మనందరం పేపర్లు, టీవీలలో చూసాం. సమావేశం పెట్టుకోవాలి. వాళ్ళు ఏమైనా కార్యక్రమాలు నిర్వహించుకోవాలంటే మహిళలకు స్త్రీశక్తి భవనం ఉండాలని ఒక గొప్ప ఆలోచన చేసిన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు. కానీ మనందరం కూడా మహిళలకు ఈరోజు మనకు రేవంత్ రెడ్డి గారు నిరంతరం పర్యటిస్తూ కల్వకుర్తి ప్రాంతాన్ని అభివృద్ధి పద్ధతిలో తీసుకుపోతున్న నారాయణ రెడ్డి సార్కు, అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా మనందరం మద్దతు చేయాల్సిన అవసరం ఉన్నది. భవిష్యత్తులో కూడా ఏ నాయకుడు కూడా రేవంత్ రెడ్డిని మళ్ళొకసారి ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటూ, అదేవిధంగా మా నాయకుడు నారాయణ రెడ్డి సార్ని శాసనసభ్యుడిగా, మంత్రిగా చూడాలని మీ అందరి కరతాలతో ఈరోజు కల్వకుర్తి ప్రాంతం దగ్గరైన విధంగా మనందరం కూడా నారాయణ రెడ్డి సార్లు నెక్స్ట్ ఎమ్మెల్యేగా మంత్రిగా చూడాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ యొక్క కార్యక్రమం రిపోర్టు ఈరోజు మనం పనిచేస్తున్నటువంటి పట్టణ పేద నిర్మూలన సంస్థ నిరుపేదలను సమీకరించడం, సంఘాలుగా ఏర్పాటు చేసి పేదల సంస్థలను నిర్మించడం, పేదల సంఘాల ద్వారా ఏర్పడిన పట్టణ మరియు పట్టణ సమాఖ్యలను బలోపేతం చేయడం, ఆ సభ్యులకు వారికి కావలసిన వనరులను
సంక్షేమ పథకాలను అందజేస్తున్న రేవంత్ రెడ్డి గారికి మనందరం కృతజ్ఞతలుగా ఉంటూ, అలాగే మరి నిరంతరం ప్రజల కోసం మన కోసం కలవకుర్తి ప్రాంతాన్ని అభివృద్ధికి తోడ్పడుతున్న ఎమ్మెల్యే గారికి కూడా మనందరం రుణపడి ఉండి రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల మనందరం కృతజ్ఞతగా ఉంటూ మరి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. గత పాలక వర్గం 10 సంవత్సరాల కాలంలో బతుకమ్మ చీరలని ఇవ్వడం జరిగింది. వాటి నాణ్యత అది ఇచ్చినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే రైతులు పంట పొలాల రక్షణ కోసం ఉపయోగించుకున్నారు. ఇంట్లో మహిళలు ఆ ధాన్యాన్ని ఆరబెట్టడానికి ఇంకా మిగతా కార్యక్రమాలకు వాడుతున్నారు. కానీ ఒక్కరు కూడా ఆ బతుకమ్మ చీరను కట్టుకున్నది లేదు, బయట తిరిగి లేదు. ఇప్పుడు ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఇందిరమ్మ చీరను కట్టుకొని వస్తున్నారు మహిళా సంఘం నాయకులు కానీ ఇతర మహిళలు కానీ. అంటే ఆ నాణ్యత కలిగినటువంటి చీరలను కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఇస్తుంది. అదేవిధంగా ఇందిరమ్మ చీరలే కాకుండా ఎన్నో పథకాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అందించింది. ఇంతకుముందు ఒక కార్యక్రమంలో చెప్పినట్టుగా గ్యాస్ సిలిండర్లు కానీ అది కరెంటు కానీ ఇంకా ఎన్నో కార్యక్రమాల పథకాలను మనకు మహిళల పేరు మీద ఇవ్వడం జరిగింది. ఉచిత బస్సు సౌకర్యం కానీ ఉచిత బస్సులను మహిళల పేరు మీద తీసుకుని మహిళా సంఘాలకు అందించడం జరిగింది. ఇదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిన్ననే సోమవారం ఒక కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. డీమార్ట్, బిగ్ బజార్ లాంటి ఒక పెద్ద మాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే వీటిని మహిళా సంఘాలకి అప్పచెప్పి వాళ్ళు ఒక ఆర్థికంగా ఎదగాలనే ఒక గొప్ప నిర్ణయంతో రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అంతేకాకుండా సూపర్ బజార్ కూడా ఏర్పాటు చేశారు. ఇది మనకు నాణ్యమైన వస్తువులను అందజేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. రైతులు కూడా వాళ్ళ యొక్క పంటలను ఈ బజార్లలో అమ్ముకొని ఆర్థికంగా నిలదొక్కుకోవడం అనే ఉద్దేశంతో ఇలాంటి సూపర్ బజార్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మా కౌన్సిలర్లు అధికారులు అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. ఆలోచన చేసి ప్రజలకు మేలు చేసే విధంగా పనిచేస్తున్న విషయం మీ అందరికీ 2 నిమిషాల్లో చెప్పదలుచుకున్నాం. గతంలో ప్రభుత్వం బతుకమ్మ చీరల పేరిట నాణ్యత లేని చీరలను ఇచ్చేది. ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఒక్కరు ఇష్టపడి కట్టుకునే విధంగా నాణ్యతతో ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళా పక్షపాతి. ఎందుకంటున్నారంటే పోలిన సమయం అయితే 2 విషయాలు మాట్లాడతాం. దయచేసి ఏ పని చేసినా మహిళల దృష్టిలో పెట్టుకునే చేస్తున్నారు. మీరు చూడండి, బాగా ఆలోచన చేయండి. ఒక ఇల్లు బాగుపడుతుందంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్యం మంచిగా ఉన్నట్లయితే ప్రతి కూడా తన కుటుంబాన్ని పిల్లలు చదివించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, తనకు వచ్చే రూపాయలు పెంచుకోవాలి అనే ఆలోచనలో ఉంటారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏ పని చేసినా మహిళలకే పెద్దపీట వేస్తున్నారు. ఇంద్రమ్మ ఇల్లు మహిళల పేరునే చేస్తున్నారు. ఏ పని చేసినా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు బస్సులు ఇచ్చినా, పెట్రోల్ పంప్ ఇచ్చినా, షాపింగ్ మాల్ పెట్టుకోవాలనుకున్నా, చివరకు వెహికల్స్ ఇచ్చినా కూడా అన్ని కూడా మహిళల పేరు. ఎందుకంటే మగవాళ్ళకి ఇస్తే ఎక్కడ ప్లాన్ చేస్తారో వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని జాగ్రత్త అన్న ఉద్దేశంతో ప్రతిదీ కూడా మహిళల పేరు చేయాలని తెలియజేస్తారు. ఇప్పుడు మీ మహిళా సంఘాలకు ఇచ్చేటువంటి రుణాలు గతంలో ఇచ్చేదానికంటే దాదాపు 10 పెరిగింది. ఎందుకు పెరిగిందంటే ఇప్పుడు రాష్ట్రాలు ఏం చేసుకోవాలన్నా ఖర్చు ఎక్కువైంది కాబట్టి మీకు ఎక్కువ రుణాలు ఇవ్వడం, దానికి వడ్డీ కట్టాల్సిన అవసరం లేకుండా వడ్డీ గవర్నమెంటే తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా షాపింగ్ మాల్ మహిళా సంఘాలు పెరిగినటువంటి ఉత్పత్తులను మీరే అమ్ముకొని అలాగా మీరే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ప్రతి మహిళా సంఘం ముందుకు వచ్చి ఈ గవర్నమెంట్ తో ఇంద్రమ్మ ప్రభుత్వంలో మీకు ఏం కావాలంటే అది చేసుకునేటువంటి హక్కు ఉంది. కాబట్టి మీరు వినూత్నంగా ఆలోచన చేసి షాపు పెట్టుకుంటారా, బస్సులు పెట్టుకుంటారా, పెట్రోల్ పంపులు పెట్టుకుంటారా, మీకు ఏం కావాలంటే ఒక ప్రాజెక్ట్ లాగా తయారు చేసుకుని ఇక్కడ ఉండేటువంటి అధికారులు, మున్సిపల్ కమిషనర్ కానీ, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ సంప్రదించి ఈ ప్రభుత్వంతో మీరు ఎలా లబ్ధి పొందాలో ఆలోచన చేసి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం మహిళలను ముందు పెట్టి పనిచేస్తూ ఉంది. మహిళలకు కావాల్సినటువంటి ప్రతి పని నెరవేర్చాలనుకుంటా ఉంది. గతంలో పిల్లలు చదివిస్తున్నామంటే మనం చదివించే స్థితిలో కార్పొరేట్ పాఠశాలను పంపాలంటే అట్లానే ఒట్టి మాటలు కట్టి పెట్టవాలి, గట్టి మేసాలు పెట్టవాలి. గతంలో ప్రతిదీ గొప్పగా చెప్పుకోవడం చేసే దాంట్లో నాణ్యత లేకుండా ఇస్తున్నాం కదా. ఇది ప్రజల సొమ్ము, ప్రజలకే పనిచేస్తా ఉంది. గతంలో మేలేదో వాళ్ళ ఇంట్లో
గతంలో ఇలా లేదు. ఇక్కడ నా ప్రభుత్వాన్ని ఎక్కువ తీసుకోలేదు. కాబట్టి మహిళా పక్షపాతంగా సాగుతున్న ఈ ప్రభుత్వాన్ని కాపాడుకునే కూడా మీరే చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎలక్షన్స్ వచ్చినాయంటే ఏదో ఒక మాట చెప్తారు, తప్పుడు మాట చేసి తప్పుగా ప్రచారం చేస్తారు. నిజానికి ఏ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో దాని పేరు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని, స్థానిక శాసనసభ్యులు నాయకులు గారిని ఎప్పుడూ జీవితాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్యక్రమం అయిపోతుంది. అందులో భాగంగా మహిళా వారోత్సవాలు మన కలవకుర్తిలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు జరుపుకుంటున్నాం. దీనికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్, కాంగ్రెస్ ప్రభుత్వంలో బీదల కోసానికి ఈ సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం. అందులో భాగంగానే బీదవాళ్ళు, బీద కుటుంబాలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఇందిరమ్మ చీరలు మీరందరూ కూడా ఈ దేశాన్ని పాలించినటువంటి ఇందిరమ్మ మాదిరిగా మీరు కూడా ఉండాలనే ఉద్దేశంతో గతంలో ఇప్పటివరకు ఎవరో చెప్పినట్టున్నారు, చైర్మన్ గారు చెప్పినట్టున్నారు, గతంలో ఇస్తే ఇలా గట్టిగా అంటే లాగితే ఇరిగిపోయినాయి అంటే చిరిగిపోయినాయి అన్నారు. సరే వారి జోలికి వెళ్ళకుండా ఇప్పుడైతే క్వాలిటీ తోటి ఇందిరమ్మ చీరలు ఈ మహిళా వారోత్సవాల సందర్భంగా 99 రోజుల ప్రజాపాలన ముఖ్యంగా ఈ ప్రణాళికలో భాగంగా ఈరోజు కల్వకుర్తి పట్టణంలో 9,112 చీరలను ఈ రోజు పంపిణీ చేస్తా ఉన్నాం. కల్వకుర్తి మున్సిపాలిటీలో ఉన్నటువంటి మహిళలకు 9,112 చీరలను పంపిణీ చేస్తున్నాం. మీరు ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. మీకు అందరికీ వెల్కమ్ చెప్తా ఉన్నాం. గతంలో ఇందిరమ్మ చీరలు ఇచ్చున్నాం. ఈ మున్సిపాలిటీలో అందరికి రాలేటప్పుడు మరి వారోత్సవాలు సందర్భంగా అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో చేశాం. అందులో ముఖ్యంగా మహిళా సంఘాలు, మహిళా సమాఖ్యలు ఇక్కడ దాదాపుగా 520 సంఘాలు ఓన్లీ టౌన్లో, ఈ మున్సిపాలిటీలో 520 సంఘాలు ఉన్నాయి, మహిళా సంఘాలు. అందులో మెంబర్లు వచ్చి 5,329 మంది ఈ సంఘాలలో ఉన్నారు. అదేవిధంగా పెన్షన్స్ కూడా 3,084 మందికి పెన్షన్స్ కూడా ఈ ప్రభుత్వం నెల నెల ఇస్తా ఉంది. ఇప్పటికి ఇంకా చాలా మంది ఉన్నారు, అది కూడా ప్రాసెస్ చేస్తా ఉన్నారు. ఒంటరి మహిళలు కావచ్చు, అదేవిధంగా వృద్ధులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా మరి ఆఫీసర్స్ అంతా ఎవరెవరు అర్హులు ఉన్నారో అవన్నీ చేస్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది పూర్తి బాధ్యతతోటి పెన్షన్స్ ఇస్తామని చెప్పి కూడా చెప్పినారని, ఈ మాట కూడా చెప్పమని చెప్పినారని సంతోషంగా చెప్తున్నాను. ఎందుకంటే మేము ఏ గ్రామాలలో ఎక్కడికి వెళ్ళినా కూడా పెన్షన్స్ ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు, పాతవి మాత్రమే ఇస్తున్నారని చెప్పినారు. కొత్త పెన్షన్స్ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా దాదాపుగా ఇది 3వ సంవత్సరం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మహిళల కోటీశ్వరులు చేస్తామని చెప్పేసి మరి ఎలక్షన్స్ కంటే బిఫోరే చెప్తూ వచ్చినారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మహిళలకు మంచి చేయాలనే ఉద్దేశంతో, మహిళలను ప్రోత్సహించాలి, కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి మన ప్రాంత వాసి రేవంత్ రెడ్డి గారు మరి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాడు. ఒక కొడంగల్లోనే కాదు, మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా చేయూతనియాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్న. అందులో భాగంగానే 24-25 సంవత్సరం కంటే పోయిన సంవత్సరం, అంతకు పోయిన సంవత్సరం ఒక 14 కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా ఈ ఒక్క మున్సిపాలిటీ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. ఈ మున్సిపాలిటీకి చెందినటువంటి ఈ మహిళా సంఘాలు 14 కోట్ల రూపాయలు మరి అప్పుగా తీసుకున్నారు బ్యాంకుల ద్వారా. దీన్ని తీసుకున్నందుకు
ఈ ప్రభుత్వం మీరు తీసుకున్నటువంటి ఈ అప్పుకు మరి 1,33,00,000 రూపాయలు, 1,33,00,000 రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ బ్యాంకులకు మీ తరఫుకెళ్ళి లోన్ తీసుకున్నందుకు వాళ్లకు ఇప్పటికే చెల్లించి ఉన్నాం. అదేవిధంగా 2024-25కు 12 కోట్ల రూపాయలు మరి అప్పుగా తీసుకున్నారు ఈ సంఘాలు. వాళ్ళ తరఫుకెళ్ళి ఇప్పటికీ 1,12,00,000 రూపాయలు, 1,12,00,000 రూపాయలు ఈ ప్రభుత్వం మీ మీద పడకుండా మీరు అసలు మాత్రమే కడతారు. అంటే ప్రిన్సిపల్ అమౌంట్ మొదలు ఎంత తీసుకుందో దాన్ని కిస్తీల రూపాయలు అప్పుకు వడ్డీ కూడా ఈ ప్రభుత్వం 1,12,00,000 రూపాయలు కట్టింది అమౌంట్. అదేవిధంగా 2025-26 మరి 14 కోట్ల రూపాయలు మీరు అప్పు చేసిన సంఘాలు ఒక్క కళాపూర్తి టౌన్ లో మాత్రమే చెప్తున్నా, రాష్ట్ర వ్యాప్తంగా లేకపోతే కళాపూర్తి అన్ని మండలాలు కాదు, ఒక్క కళాపూర్తిలో ఉన్నటువంటి ఈ సంఘాలు మరి 14 కోట్ల రూపాయలు అప్పు చేస్తే దీనికి ఇప్పటికే ఇంకా మొత్తం అయిపోలేదు కాబట్టి ఇప్పటికే 91 లక్షల రూపాయలు దీనికి వడ్డీ ఈ ప్రభుత్వం భరిస్తుంది. ఇది కూడా పే చేస్తారు బ్యాంకులకు అని చెప్పేసి మీ తరఫుకెళ్ళి ఈ సంఘాలలో ఉన్నటువంటి మహిళలు తీసుకున్నటువంటి ఈ అప్పులకు వడ్డీ ఏదైతుందో అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, బస్సులో ఫ్రీ పోతున్నామంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఫ్రీగా మీరు తిరిగినందుకు డబ్బులు కడతా ఉంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మాకు ఒక కళ్ళబుద్ధిలో ఒక బస్ డిపో ఉంది. ఇందులో ఎన్ని బస్సులు ఉన్నాయో నాకు తెలియదు. బస్సులు ఒక 100 బస్సులు ఉంటాయో 110 బస్సులు ఉన్నాయనుకోండి. ఈ బస్సులకు మీరు ఫ్రీగా తిరిగినందుకు మీరు 0 బిల్లులు మీకు కట్ చేసిస్తారు. మీరు ఎక్కడ ఏ ప్రాంతంలోనైనా తిరిగినా కూడా ఈ బస్సులకు 10 కోట్ల రూపాయలు 3 నెలల కింద ఈ కళ్ళబుద్ధి బస్సు డిపోలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు చెక్ కూడా వచ్చిన ఆనందంగా మహిళ ఉంది, మేనేజర్ మాకు చెక్ వచ్చేది మేము వేసుకున్నాము, మా దాంట్లోకి వచ్చినాయి అని చెప్పారు. అంటే 10 కోట్ల రూపాయలు ఈ ఒక్క డిపోకి ఇచ్చినాం. కానీ ఇక్కడ ఈ శ్రీశైలం హైవే మీద తిరుగుతుంది ఒక్క కళ్ళబుద్ధి బస్సులే కాదు, చాలా డిపోలు అచ్చంపేట, నాగర్కర్నూలు ఎక్కడికి వెళ్ళి హైదరాబాద్ నుంచి కూడా వస్తాయి, మరి ఎక్స్ప్రెస్ కూడా పోతాయి. అంటే ఒక ఆర్డర్ నిబంధన పోతేనే ఇంత అమౌంట్ 10 కోట్ల రూపాయలు ఒక్క డిపోకి ఇచ్చినాం. 100 డిపోలు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తరపుకెళ్ళి ఆర్టీసీ డిపోకు ఆర్టీసీకి ఇస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బిల్లులు వస్తా ఉన్నాయి, కానీ మీకు ఏమి కట్టట్లేదు. 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మరి అది నిరూపించింది. మీకు ఇబ్బంది పడకుండా నెల నెల ఈ అమౌంట్ ఎంత అవుతుంది? 1000 కోట్ల రూపాయలు అవుతుంది. ప్రతి నెల 1000 కోట్ల కంటే దాదాపుగా 1000 నుంచి 1100 కోట్ల రూపాయలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కడుతుంది. మనము ఫ్రీగా వాడుకున్నందుకని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఏదైతే ప్లానింగ్ చేస్తున్నారో అది చేసినా మీరు ఆ డిపార్ట్మెంట్ ఎవరో ఇస్తున్నారని అనుకోవద్దు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట ప్రకారం చేస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడే మహిళా తల్లులు వచ్చేసి మ్యారేజ్ చేస్తే ఆ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు కూడా ఈ రోజు 82 చెక్కులు ఇప్పుడే ఇచ్చి మన కళ్ళబుద్ధికి సంబంధించినటువంటిది వెల్దండ మండలానికి సంబంధించి 82 చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఉన్నాయి, రేపు ఎల్లుండో ఇక్కడ ఉన్నాయి కదా, అవి కూడా ఇక్కడ కూడా వస్తా ఉన్నాయి. 3 నెలలకు ఒకసారి ఈ చెక్కులు ఎన్ని వచ్చినా కూడా అన్ని ఒకసారి చేసేసి ఒక ఇలాంటి మీటింగ్ పెట్టి అందరు కూడా ఇస్తా ఉన్నాం. మరి ఇవన్నీ మహిళలకు బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది, వాళ్ళకి చేయూతనివ్వాలన్నదే ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ఆలోచన. అదేవిధంగా చాలా ముఖ్యమైనటువంటిది ఇందిరమ్మ ఇల్లు. గతంలో మన ప్రాంతానికి ఇందిరమ్మ ఇల్లు అంటే డబుల్ బెడ్రూమ్ అనేది ఇక్కడ రాలేదు. 240 డబుల్ బెడ్రూమ్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ 240 డబుల్ బెడ్రూమ్లు 2018లో ఎమ్మెల్సీ ఉన్నప్పుడు శాంక్షన్ చేపిస్తే 5 సంవత్సరాలు టైం దొరికినా కూడా గతంలో పోయినటువంటి ఎమ్మెల్యే దాన్ని ఓపెన్ చేయలేదు. అప్పుడు మేము స్టార్ట్ చేపిస్తే 5 సంవత్సరాలలో కూడా కంప్లీట్ చేయలేదు.
చేపించేసి ఆ రోజు డ్రా తీసిన దాని ప్రకారం అందరికి కూడా ఈ టౌన్ లో ఆ ఇల్లు ఇవ్వడం జరిగింది. అక్కడ కాంగ్రెస్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటే అవన్నీ క్యాన్సల్ చేపించేసేసి మాకు ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చు. కానీ ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి డబ్బులను వృధా కావద్దు అనే ఉద్దేశంతో వాళ్ళు డ్రా చేస్తే మేము కంప్లీట్ చేయించేసి మా ఫండ్స్ నుంచి దాదాపు 2 కోట్లు ఖర్చు పెట్టేసేసి మేము ఇక్కడ ఆ ఇళ్ళకి వెళ్ళి ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. వాళ్ళు చేయలేనటువంటిది, ఆ ప్రభుత్వం చేయలేనటువంటిది చెప్తా ఉన్నాం. అదే విధంగా ఈ ప్రణాళిక ఎన్నిసార్లు చేస్తే చెప్తున్నారు అంటే ముందేం చేస్తారనే విధంగా మీకు కావాలి. ఈ రోజు 99 రోజుల ప్రణాళిక అంటున్నారు. మీరు ఏం ఆలోచన చేసిండ్రు? మరి లాస్ట్కి వచ్చింది కదా అంటే రాబోయే రోజులలో అంటే ఈ జూన్ 1వ తారీఖు నుంచి ఈ రోజు మరి 26 కదా, 26వ తారీఖు ఇంకో 4-5 రోజులు అయిపోతే జూన్ 1 వస్తుంది. జూన్ 1 నుంచి మళ్ళీ 2వ విడతగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2వ విడతగా 2,000 ఇళ్ళు ఇక్కడ ఈ కలవకుర్తి కాన్స్టిట్యున్సీకి మరి మనం తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఎక్కువ అవసరం వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మరి తప్పనిసరిగా అడిగి తీసుకుంటాం. మరి డిపార్ట్మెంట్ నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పటికే అనౌన్స్ చేస్తున్నారు, ప్రతి కాన్స్టిట్యున్సీకి 2,000 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేస్తామని. మేము ఎక్కడ కార్యక్రమాలు ఉన్నా పోయినా కూడా మరి ఆ గ్రామాలలో వారికి వచ్చింది మాకు ఇల్లు రాకపోయే, మేము కూడా గుడిసెలలో ఉన్నాం, రేకుల ఇంట్లో ఉన్నాం, లేదు మేము కిరాయి ఇంట్లో ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు. వీరికి 2వ విడత కింద మరి 2,000 ఇల్లు శాంక్షన్ అయితే అని చెప్పేసి జూన్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పేసి మీకు అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మహిళలు మళ్ళీ ఒకసారి మనం ఈ సంఘాల దగ్గరికి వస్తే నేను ఇప్పుడు చెక్స్ ఇస్తున్నప్పుడు అక్కడ క్యాంప్ ఆఫీస్ లో కళ్యాణ లక్ష్మి చెక్స్ ఇస్తున్నప్పుడు ఒక మహిళ చెప్తా ఉంది, సార్ చీరలు ఇచ్చిన మొన్న కూడా ఇచ్చిండు, ఈ రోజు మీరు చీరలు అక్కడ పంచుతా ఉన్నారు, కానీ మహిళా సంఘాలలో ఉన్న వాళ్ళకే ఇచ్చిండు సార్ అని చెప్పి చెప్పినారు. ఇక్కడ దాదాపుగా మహిళా సంఘాలలో ఇందులో ఉన్న వాళ్ళు ఒకటే నేను ఇప్పుడు చెప్పడం, అందుకే నేను మొదటగా ఇమీడియట్ గా ఎంతమందికి ఇస్తున్నామో ఎన్ని చీరలు ఇక్కడికి వచ్చినాయని చెప్పి చెప్పినాను. 2 విషయాలు చెప్తా. ఒకటి న్యాయంగా ఏం జరుగుతుందనేది. ఇక్కడ 9,112 చీరలు ఇక్కడికి వచ్చినాయి, కానీ మహిళా సంఘాలలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ కమిషన్ చెప్పింది 5,329. ఒకసారి మీరు ఆలోచన చేయాలి, మహిళా తల్లిని అక్క చెల్లెలు ఆలోచన చేయాలి. కానీ ఇక్కడ ఉండేది మీరు లెక్క పెట్టుకుంటే 9,112 ఉన్నాయి, కానీ మీరు ఉన్నది మహిళా సంఘాలలో ఉన్నది 5,000 చిల్లర 5,329. అంటే మిగతా చిల్లరని ఇప్పుడే పనిచేస్తారు. మీ ఆధార్ కార్డు ఆ ఫోటో తీసుకొని అది అప్లోడ్ చేస్తారు. ఎవరికో తీసుకెళ్ళడానికి లేదు, మా ఇంటికి తీసుకెళ్లేసి ఎవరో ఉన్నారు ఇంతమంది లేకపోతే ఇక్కడ ఉన్న లీడర్స్ తీసుకెళ్ళడమో లేదు, మీకైనా కూడా 2 ఎక్స్ట్రా ఇచ్చినటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పూర్తిగా న్యాయంగా దాన్ని లెక్క ప్రకారం ఇస్తూ ఉంటుంటారు. అంటే సంఘాలలో ఉన్న వాళ్ళకే కాదు, లేని వాళ్ళకు మీద వాళ్ళకు కూడా అందరికీ ఇస్తున్నారు, అర్హత ఉన్న వాళ్ళకి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది ఒక విషయం అయితే. 2వ విషయం కూడా నేను చెప్తాను. మీరందరూ చీరలు కావాలంటున్నారు, అదేవిధంగా డెవలప్ కావాలి, కుటుంబం మరి బలపడాలి ఆర్థికంగా అంటే నేను మీకు ఒక సలహా అయితే మనవి చేస్తా ఉన్నాను. సలహా ఇవ్వట్లేదు, మీకు మనవి. మీరందరూ ఈ సంఘాల సొసైటీలోకి రండి, 10 మంది ఒక్కొక్క సొసైటీని ఏర్పరచుకోండి, ఒక సంఘాన్ని పెట్టుకోండి. దీని ద్వారా మీరు లోన్లు తీసుకోవచ్చు, మీకు ఇష్టం ఉన్నటువంటి పనులు చేసుకోవచ్చు, మీరు ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వం మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంది. కాబట్టి ఈ 5,000 కాదు 9,000 మంది ఉన్నారంటే 9,000 మంది అంటే 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకు ఈ చీరలు పంపిణీ జరుగుతూ ఉంది. మీరందరూ కూడా ఈ సొసైటీస్లోకి రమ్మని, ఈ సంఘాలలో మీరు సభ్యత్వం నమోదు చేసుకోవాలని చెప్పి మీకు అందరికీ మహిళలకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ మనమే ఇక్కడ ఉన్నందరూ ఈ మహిళా సమాజం వాళ్ళు మరి రోడ్డు మీద ఏ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే దాన్ని అలాట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ వెళ్దాంలో తీసుకుంటే ఈ పక్కన పెద్దాపూర్ ఉంది, అక్కడ పెట్రోల్ బంక్ అవసరం ఉంది,
అక్కడ వాళ్ళు ల్యాండ్ ప్రభుత్వం ద్వారా మరి లీజుకు, అంటే ఫ్రీగానే ఉంది, లీజ్ ఏముంటదో ఫ్రీగానే ఉంటది. అక్కడ మహిళలకు ఆ ల్యాండ్ అలాట్ చేస్తే అందులో పెట్రోల్ బంక్ పెడుతున్నారు. దానికి మీరు పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. దాని మీద వచ్చే లాభం మీరే నడిపిస్తారు. మీరు అందులో ఉన్నటువంటి సంఘం 10 మంది తీసుకుంటున్నారు. ఇది నేనేదో జరుగుతుంది అని చెప్తలే, ఇది జరుగుతున్నటువంటిది. ఇప్పుడు ఆర్టీసీకి మీరు బస్సు కిరాయికి ఇస్తారు. ఈ సంఘానికి ఒక బస్సు అలాట్ చేస్తే దాదాపుగా 30 నుంచి 35 లక్షల రూపాయలు ఈ బస్సుకు అవుతే, బస్సు మీ పేరు మీద చేయించి ఆ బస్సును మీ తరఫుకెళ్ళి ఆర్టీసీలో కిరాయి పెడితే మీకు 65,000 రూపాయలు నెల వస్తుంది. మీరు డ్రైవర్లు అమ్మాయి లేరు, మీరు కండక్టర్లు అమ్మాయి లేరు, మీరు డీజిల్ దానికి పోయారు, దానికి రిపేర్ అవుతే మీరు వేయట్లేదు. ఇదంతా మళ్ళీ ఆర్టీసీ చూసుకుంటది. ఎందుకు చేస్తుంది ఈ కార్యక్రమం? నేనేం చేశాను అంటే మీ సంఘంలో వచ్చింది కాబట్టి ఈ సంఘంలో ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ఆలోచన మీ మీద భారం పడకుండా అన్ని ఆర్టీసీ వాళ్ళే చూసుకుంటారు. నెలకు మీ అకౌంట్లకు 65,000 రూపాయలు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే మీరందరూ కూడా సంఘం ఏర్పాటు చేసుకోండి. మీద వాళ్ళందరూ కూడా మహిళలు ఎవరైతే ఆర్థికంగా ఎదగాలనుకుంటుందో వాళ్ళందరూ ఇందులోకి వచ్చినట్టు అవుతే మంచి జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎలక్షన్కి కౌన్సిలర్స్ ఉన్నారు. ఇక్కడ కౌన్సిలర్స్ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా, మీరు రికమెండ్ చేయాలి. మీరు కూడా అందులో ఇందిరమ్మ కమిటీలో ఉంటారు. ఇందిరమ్మ కమిటీలో ఇక్కడ ఉన్నటువంటి టౌన్లో గుడిసెలో ఎవరు ఉన్నారు? మొదలు నేను ప్రాధాన్యత ఇవ్వమంటున్నా. గుడిసెలలో ఎవరు ఉన్నారు? పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ, లేదా లెఫ్ట్ పార్టీ, ఇంకేదో ఉన్నది విధంగా. కానీ వాళ్ళు బీద వాళ్ళు, వాళ్ళకు చిన్న జాగా ఉంటే 60 గజాల కంటే ఎక్కువ ఉంటే వాళ్ళను సెలెక్ట్ చేయండి. ఎందుకంటే మీకు వాళ్ళు ఓట్లు వేసి గెలిచిన మీరు ఇప్పుడు పార్టీ కోసం చూడొద్దు. మీరు కౌన్సిలర్స్ అయినా వైస్ చైర్మన్ అని చెప్పేసి ఎక్కడ డామినేషన్ ఉండకూడదు. మీరు న్యాయంగా ఎవరైతే కూర్చున్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. అది ఇమీడియట్ గా జూన్ 2 లోపల మీరు లిస్ట్ తయారు చేయాలి. ఇందిరమ్మ కమిటీస్ కూడా ఉన్నాయి. వాటి వైజ్ పూర్తిగా ఇందిరమ్మ కమిటీస్ ఉన్నాయి. అందులో మీరు ఇన్వాల్వ్ అవ్వండి. అవ్వద్దని చెప్పట్లేదు, మీకు న్యాయంగా మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. మీరే చైర్మన్ అని, మీ వార్డుకు మీరే చైర్మన్ ఇందిరమ్మ కమిటీకి. కానీ న్యాయం జరగాలి. అందులో మనం ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమనుకుంటారు? లేదు అక్కడ ఎవరో బీజేపీ ఉన్నారు, లేకపోతే బీఆర్ఎస్ ఉన్నారు, ఇంకెవరో ఉన్నారు, మన వాడు కాదని చెప్పేసి వదిలిపెట్టొద్దు. ముఖ్యమంత్రి గారి ఆలోచన, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఆలోచన, అప్పుడు ఇందిరమ్మ తీసుకొచ్చినటువంటి పథకాలు అవి కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే బీదల కోసానికి ఏర్పడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, బీదలు రాదుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే మీరు పార్టీలను చూడకుండా ఎవరనేది వాళ్ళు బీద వాళ్ళు, గుడిసెలలో ఉండేవాళ్ళు. ఇప్పుడు అక్కడ ఒకటి కనిపిస్తుంది రేట్లు, అలాంటి దాంట్లో ఎవరైనా ఉన్నారనుకోండి నివసిస్తుంటే వాళ్ళకి ఇవ్వండి. నెక్స్ట్ లేదు కిరాయి ఉంటారు చిన్న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.